to have been answered. I am to announce to the House that answers pertaining to 30 starred questions and one unstarred question which were not included in the business of the House on any day till 27/9/2025 are placed on the table of the House and they shall form part of the proceedings of the House. I am also to announce to the House that in respect of the rest of the starred questions and short notice questions which were admitted and communicated to the departments and for which answers have not been received, the ministers concerned are requested to send answers directly to the respective members under intimation to this secretariat. Government bills. Sir. Okay. చెప్తారు ఎఫ్ఎం గారు ఒక్కసారి మనం లోపల ఓకే చైర్మన్ సార్ ఉదయాన్నే నిన్న ప్లస్ ఈరోజు ఉదయాన్నే కూడా సభాధిపతి గారికి మీరు 2-3 విషయాల్లో జరిగినటువంటి ఇబ్బందుల్ని ప్రోటోకాల్ విషయానికి సంబంధించినటువంటి ఎల్ఓపి గారు సభ దృష్టికి తీసుకురావడం దాని మీద ప్రొటెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. సభ ఎల్ఓపి అంటే సభ్యులు. ఎల్ఓపి గారు చాలా జాగ్రత్తగా ఉన్నారు అధ్యక్ష. ఎల్ఓపి అనగానే నేను కాదని చెప్తాను. సభ దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. డెఫినెట్ గా నేను మార్నింగ్ ఇన్సూరెన్స్ చెప్పాను, మళ్ళీ కూడా రీఇటరేట్ చేస్తాం అధ్యక్ష. మా స్కూలే డిఫరెంట్ స్కూలు, మా స్కూల్లో ట్రైనింగే డిఫరెంట్. అంటే మీరు ఆ స్కూల్ కాదు కాబట్టి మీకు నవ్వులాటగా ఉంటుంది. ప్రజాస్వామ్యం అంటే, డెమోక్రసీ అంటే కొత్తగా కొత్తగా ప్రజాస్వామ్యం అనే పదాన్ని వింటున్నారు కాబట్టి కామెంట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అందుకే దయచేసి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి మీరు కానీ మీ చైర్కి కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేయాలి అనేటువంటిది ఎక్కడా కూడా ప్రభుత్వం ఇంటెన్షన్ కాదు అనేటువంటిది ఫస్ట్ క్లియర్ చేస్తున్నారు అధ్యక్ష. అన్ఇంటెన్షనల్ గా ఎక్కడైనా పొరపాట్లు ఏమైనా జరిగాయి అనేటువంటిది మా దృష్టికి తీసుకొచ్చారు. డెఫినెట్ గా దాని మీద పరిశీలన చేస్తాం, చేసి తగిన నిర్ణయం తీసుకుంటాం అనేటువంటిది మీకు మీ ద్వారా మీ మిత్రులకు కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. మీ అందరికీ నమస్కారం అధ్యక్ష. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు, లేజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారితో ప్రభుత్వం తరఫున చెప్పారు అధ్యక్ష. వెరిఫై చేసుకుంటాము, అదే జరిగిందని నా రిక్వెస్ట్. మా సబ్మిషన్ కూడా ఇన్ ఫ్యూచర్లో అలాంటివి జరగకుండా ఒకవేళ జరిగినప్పుడు ఆ సంబంధిత ఎవరైతే దాని బాధ్యత వాళ్ళ మీద చర్య తీసుకుంటే ఇంకా వ్యవస్థ కొద్దిగా స్టిమ్యులేట్ అవుతుందనేది మా అభిప్రాయం. అది దయచేసి దాన్ని పరిశీలించాలని కోరుతున్నాను. సభకు నమస్కారం. నిన్నటి నుంచి ఏదైతే ఒక అనుకున్నటువంటి సంఘటన జరిగిందో చాలా దురదృష్టకరం. నా వ్యక్తిగత ప్రోటోకాల్ విషయంలో సభ్యులందరూ కూడా ఏకాభిప్రాయంతో సమస్యను ఐడెంటిఫై చేయడం, ప్రభుత్వం కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సానుకూలమైనటువంటి ఆలోచనకు రావటం, నేను మీ అందరికీ ఇటు ఐడెంటిఫై చేసినటువంటి మెంబర్స్కి సానుకూలంగా ఈ సమస్యని పరిష్కారం చేసినటువంటి ప్రభుత్వానికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా మనం వ్యవస్థను గౌరవించాలి, వ్యక్తులను గౌరవించాలి, సమాజాన్ని గౌరవించాలని చెప్పి మరి అధికారులకు కూడా నేను తెలియజేసుకుంటూ ఈ యొక్క సమస్యని ముగిస్తూ, గవర్నమెంట్ బిల్స్ తర్వాత
I request the Minister of Human Resources Development to move the motion for taking into consideration of the India International University of Legal Education and Research of the Bar Council of India Trust at Andhra Pradesh Bill 2025. Adyaksha, I move for leave to introduce the India International University of Legal Education and Research of the Bar Council of India Trust at Andhra Pradesh Bill 2025. Motion moved. Then స్వభావం ఏంటో చెప్పండి. అదే అధ్యక్ష, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1986లో నేషనల్ లా స్కూల్ అని బెంగళూరులో ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. అది ఆనాటి కర్ణాటకలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కలిసిగట్టుగా చేశారు అధ్యక్ష. ఇదొక మోడల్ లా యూనివర్సిటీ దేశానికి ఆదర్శంగా నిలబడింది అధ్యక్ష. 1993లో అధ్యక్ష చీఫ్ జస్టిస్ అందరూ ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకుని ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని తీర్మానం చేస్తాం జరిగింది అధ్యక్ష. దానికోసం బీసీఏ ఏకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రిఫార్మ్స్ ఇన్ లా అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ సోషల్ ట్రైనింగ్ అని ఒక ట్రస్ట్ 26 సెప్టెంబర్ 2020 నాడున ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ గోవాలో ఏర్పాటు చేశారు అధ్యక్ష. దీని బోర్డులో సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు, అకాడమిషియన్స్, జ్యూరీస్, బీసీఏ మెంబర్స్, అదర్ ఎమినెంట్ పర్సనాలిటీస్ కూడా ఈ బోర్డులో ఉన్నారు అధ్యక్ష. ఈ సభాముఖంగా నేను గవర్నర్ గారిని అభినందించాలనుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇది గౌరవ గవర్నర్ గారు పర్సనల్ గా తీసుకుని నేను ఆంధ్ర రాష్ట్రానికి గవర్నర్ గా వచ్చాను, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎదోటి చేయాలి అని ఆయన పట్టుబట్టి ఆయన పట్టు వల్లనే ఈ రోజు మేము ఇది సాధించుకోగలం అధ్యక్ష. మన ప్రభుత్వ ఆలోచన ఏంటంటే ఒక వరల్డ్ క్లాస్ లా యూనివర్సిటీ అమరావతిలో ఏర్పాటు చేయాలి అనేది మేము ఒక అనుకున్నాం అధ్యక్ష. దీంట్లో ప్రధానంగా ఒక యూనివర్సిటీ కాకుండా ఆర్బిట్రేషన్ సెంటర్, మీడియేషన్ అండ్ కన్సలేషన్ సెంటర్, సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ జ్యుడిషియల్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని అధ్యక్ష. దీనికోసం ప్రత్యేకంగా 55 ఎకరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా అమరావతిలో దీనికోసం ల్యాండ్ కూడా ఇప్పటికీ కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. అర్జెన్సీ మ్యాటర్ ఉంది కనుక గతంలో మేము అసెంబ్లీ లెజిస్లేచర్ సెషన్ లో లేదు కనుక ఆర్డినెన్స్ ఇచ్చి మేము ఆర్డినెన్స్ ఇచ్చి ప్రక్రియ ప్రారంభించాను అధ్యక్ష. ఇప్పుడు ఆ చట్టం చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నా అధ్యక్ష. ఇక్కడ ఒక స్పష్టమైన పాయింట్ అధ్యక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఇచ్చిందో అది తప్పనిసరిగా పాటిస్తాం జరుగుతుంది. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పిల్లలకి ఒక 20% సీట్లు రిజర్వేషన్ కూడా చేస్తాం జరిగింది అధ్యక్ష. ఎట్లయితే గతంలో నల్సార్ హైదరాబాద్ కి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చి లీగల్ ఎడ్యుకేషన్ ఫ్రెటర్నిటీని ప్రోత్సహించారు, అదే విధంగా చేయాలనే లక్ష్యంతో ఈ యూనివర్సిటీ ఇప్పుడు అమరావతిలో ప్రతిపాదిస్తాం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ ఈ బిల్ కి ఆమోదం తెలపాలని సభాముఖంగా కోరుతున్నాను అధ్యక్ష. అంటే లీగల్ బేసిక్ ఎడ్యుకేషన్ నుంచి ఉంటదండి, లీగల్ బేసిక్ ఎడ్యుకేషన్ నుంచి ఉంటది సార్, బేసిక్ ఎడ్యుకేషన్ నుంచి ఉంటది. లీగల్ ఏంటంటే అధ్యక్ష బేసిక్ యూనివర్సిటీ నుంచి అప్ టు ఆర్బిట్రేషన్ సెంటర్ మొత్తం ఒకే క్యాంపస్ లో పెడితే బాగుంటుందని అధ్యక్ష. ఇన్ఫాక్ట్ అధ్యక్ష ప్రజాప్రభుత్వము కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని మేము గతంలోనే హామీ ఇచ్చాం, ఆ ప్రక్రియ ప్రారంభించాం, పూర్తి చేస్తాం అధ్యక్ష. కానీ అక్కడ కూడా ఏంటంటే అధ్యక్ష గవర్నర్ గారు అద్భుతమైన సలహా ఇచ్చారు, కేవలం ఏదో చిన్నది కాకుండా పెద్ద ల్యాండ్ తీసుకోండి, సో దట్ ఫ్యూచర్ లో ఈ ఆర్బిట్రేషన్ సెంటర్స్ ఇవన్నీ ఫ్యూచర్ ఉంది, అన్ని కోర్టుకి రావు. ఆర్బిట్రేషన్ లో వెస్టర్న్ వరల్డ్ లో ఎట్లయితే ఆర్బిట్రేషన్ లో మెజారిటీ కేసెస్ డిస్పోజ్ చేస్తారో, ప్రెషర్ వండుకొని ఉంటుందో కోర్ట్ సిస్టమ్ పైన, అది తీసుకురావాలని మేము అందరం డిస్కస్ చేస్తున్నామని. సో ఇది అమరావతిలో ఇది యూనివర్సిటీ అయినా బెంచ్ ఏదైతే కర్నూలు ఏర్పాటు చేస్తామో అదే విధంగా ఆర్బిట్రేషన్ సెంటర్ కూడా అక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నాం. సో ఇది ఒక నిర్ణయం తీసుకుని చేయాలనేది ఒక ప్రభుత్వం విధానం. The question is that the India International University of Legal Education and Research of the Bar Council of India Trust at Andhra Pradesh Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote.
There are no amendments to clause 2 to 25 schedule, clause 1 enacting formula and long title, and they are before the House. The question is, those who are for clause 2 to